ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 స్టేట్లకి మేము సప్లై చేస్తాం. ఆల్మోస్ట్ సౌత్ ఇండియా, కేరళ మినహా. దీంట్లో ఏంటంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటది, అంటే స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రోటీన్ వాల్యూస్ బాగుంటాయి మిగిలిన గ్రాస్ తో కలిపి చూస్తే, అందుకని ఎక్కువ దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు అందరూ. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈ రోజు ఈ వీడియోలో గ్రాస్ ఫార్మింగ్ చేసి దీన్ని రైతులకు పాడి రైతులకు కావచ్చు, అలాగే గొర్రె పొట్టేళ్ళు ఇట్లా పెంచుకునేటువంటి రైతుల కోసం వాళ్ళ దగ్గర గ్రాస్ లేకపోతే కనుక వీళ్ళ దగ్గర సప్లై అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళు సప్లై చేస్తున్నారు గ్రాస్. అలాగే ఎవరైనా కొత్తగా కూడా గ్రాస్ పెంచుకోవాలనుకునే ఈ రకమైనటువంటి 4G బుల్లెట్ నేపియర్ గ్రాస్ పెంచుకోవాలనుకున్నా కూడా వీళ్ళు స్టెమ్స్ కూడా సప్లై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నాటుకున్నారు, ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఫార్మింగ్ చేస్తున్నారు, సో ఎక్కడ వరకు సప్లై చేయగలుగుతారు, అసలు దీన్ని కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శ్రీనివాస్ గారు ఆయనతో మాట్లాడదాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి విలేజ్ వచ్చేసి భావనందాపురం విలేజ్, మర్కూక్ మండలం, సిద్దిపేట జిల్లా, పాండ్రంగాశ్రమం పక్కనే ఈ ఫామ్ అయితే లొకేట్ అయి ఉంటుంది. శ్రీనివాస్ గారు అర్థం మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్ మీరు ఎప్పటి నుంచి ఈ గ్రాస్ ఫార్మింగ్ చేస్తున్నారు? 1 year అవుతుంది స్టార్ట్ చేసి. ఆల్రెడీ స్టార్ట్ అయింది, సేల్ కి స్టార్ట్ అయింది. ఓకే. సో ఇప్పటి వరకు ఎన్ని కటింగ్స్ వచ్చినాయండి మీకు? ఆల్రెడీ మేము 4 కటింగ్లు 4 కటింగ్లు వేసాం. 4 కటింగ్లు వేసాం. యాక్చువల్గా 8 కటింగ్లు వేయాలి 1 year కి. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మేము సీడ్ గురించి ఎక్కువ చేస్తాము. ఇప్పుడు సీడ్ ఏంటేనో మనకు కనీసం ఒక 5-6 months పెరగాలి. 5-6 months అంటే ఎంత హైట్ పెరుగుతుంది మనకి? యాక్చువల్ గా 3 months కి 15 feet అవుతుంది. 3 months 15 feet అవుతుంది. సో ఆ తర్వాత కొంచెం గ్రోత్ తక్కువ. సో జనరల్ గా ఇవి ఎట్లాంటి రైతులకు ఉపయోగపడుతుంది? ఇది మన పాడి పరిశ్రమకి ఏదైనా సరే దేనికైనా పనిచేస్తుంది. ఆవులకు గానీ, బర్రెలకు గానీ. దీంట్లో ఏంటంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటది, అంటే స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రోటీన్ వాల్యూస్ బాగుంటాయి మిగిలిన గ్రాస్ తో కలిపి చూస్తే, అందుకని ఎక్కువ దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు అందరూ. ఎవరైతే ఈ పొట్టేల్ ఫార్మింగ్ కానీ వీళ్ళకి అవసరం, వాళ్ళకి కూడా అవసరం పడుతుంది. వాళ్ళకి కూడా మంచిగా బాగా పనిచేస్తుంది. పొట్టేల్ ఫామ్ వాళ్ళకి, గేదెల ఫామ్ వాళ్ళకి బెస్ట్, నార్మల్ బెస్ట్ ఫీడ్. ఒక యానిమల్ కి ఎంత ఫీడ్ లాగించుకోవచ్చు? డైలీ ఒక 20 kgs బఫెలోకి ఇచ్చుకుంటే బాగుంటుంది. సో జనరల్ ఎవరైనా కొత్తగా దీన్ని సాగు చేసుకోవాలనుకున్న రైతులకు ఎట్లా సప్లై చేయగలుగుతారు? మేము డైరెక్ట్ గా వాళ్ళు వచ్చి కనుక మనకి కుట్టి కొట్టిమన్నా కుట్టి కొట్టిస్తాము. లేదు ఇట్లా గ్రాస్ గా మొత్తం ఇచ్చామన్నా కట్ చేసి ఇస్తాం. వాళ్ళు కుట్టి పట్టుకుంటారు. లేదు కుట్టి పట్టిమంటే మేమే పట్టిస్తాము. కుట్టి పట్టితే మేము 4 rupees కేజీ, పట్టకుండా అయితే 3 rupees కేజీ. మళ్ళీ స్టెమ్స్ వచ్చేసి ఈచ్ స్టెమ్ 1 rupee ఫర్ సీడింగ్ పర్పస్. ఎవరైనా పెట్టుకొని నాటుకొని వాళ్ళు చేసుకోవడానికి 1 rupee లెక్క. ఎక్కడ సప్లై వెళ్తారు మీరు గ్రాస్? ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 స్టేట్లకి మేము సప్లై చేస్తాం. ఆల్మోస్ట్ సౌత్ ఇండియా, కేరళ మినహా సప్లై చేస్తాం. మీ దగ్గర తీసుకున్న రైతులు వాళ్ళే వచ్చి తీసుకెళ్లారా, లేకపోతే మీరు ఏమైనా ట్రాన్స్పోర్ట్? లేదు, ట్రాన్స్పోర్ట్ మేము అరేంజ్ చేస్తాము. స్పాట్ ట్రాన్స్పోర్ట్ ప్రైస్ వాళ్ళదే ఉంటుంది. సో ఓన్లీ గ్రాస్ వరకే ఆ తర్వాత ఏమంటే వాళ్ళు మాట్లాడుకోవాలి. ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళదే ఉంటది, మేము ఓన్లీ తీస్తాం. సో మీరు 15 ఎకరాల విస్తీర్ణంలో నాటుకున్నారు. సో ఇది సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు 6 కటింగ్లు వచ్చింది. జనరల్ గా ఎన్ని రోజులకు కటింగ్ వస్తుంది? యాక్చువల్ గా ఫస్ట్ కటింగ్ వచ్చేసి 3 months కి వస్తాయండి. తర్వాత ఎవ్రీ 45 days కటింగ్ తీసుకోవచ్చు. 45 days ఒకటి. అంటే దీని మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది మరి? అంత గ్రోత్ రావాలంటే ఎట్లా ఉంటుంది? దీనికి వచ్చేసి పెద్ద మెయింటెనెన్స్ ఏం లేదు. ఫస్ట్ పశువులు పెండ వేసేసి సీడింగ్ చేసుకుంటే వాటర్ ఒకటి సఫిషియెంట్ చూసుకుని సార్. అది కూడా వాటర్ కూడా ఎక్కువ అక్కర్లా. ఎవ్రీ 15 days కి ఒకసారి పెట్టుకుంటే వాటర్ తీసుకుంటే సరిపోతుంది. సో 15 రోజులకు ఒకసారి వాటర్ సరిపోతుంది. సో మేజర్ గా ఎక్కువ దీనికి నీరు అవసరం పెద్ద అవసరం లేదు. నార్మల్ గా అట్లా చచ్చిపోదు, నీళ్లు పెట్టకపోయినా కూడా ఎండిపోదు. మళ్ళీ వాటర్ పెట్టగానే పచ్చకాయ. సో మార్కెట్ లో ఇప్పుడు డిఫరెంట్ రకాల గడ్డి చాలా ఉన్నాయి. చాలా గడ్డి జాతులు 18 varieties దాకా ఉన్నాయి. 18-20 varieties. సో ఇదే ఎందుకు అంత మేజర్ అంటే ఇది ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది, ప్లస్ టన్నేజ్ బాగా వస్తుంది, ప్లస్ బర్రెలు గానీ ఆవులు గానీ బాగా తింటాయండి. ఎందుకంటే ఇది స్వీట్నెస్ ఎక్కువ ఉండటం వల్ల బాగా తింటాయండి. ఒక ఎకరానికి ఎంత, ఒక సంవత్సరానికి ఎంత టన్ రావచ్చు సార్? ఇది వాళ్ళు ఇవ్వడం అయితే 500-600 tons ఇచ్చారండి. కానీ మినిమం ఒక 300 tons వస్తుందండి ఎకరానికి. 300 tons అంటే ఒక ఎన్ని యానిమల్స్ మేనేజ్ చేసి దాంట్లో? ఒక 300 tons అంటే ఒక 10 animals సంవత్సరం వరకు అట్లా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓ పక్కన కట్ చేస్తుంటే ఓ పక్క నుంచి వచ్చేస్తుంది. ఒక మనం స్టెమ్ నాటుకున్న తర్వాత 3 months కటింగ్ వస్తాను. సో ఎన్ని అంటారు? ఫస్ట్ కటింగ్ వచ్చేసి 30 వస్తాయండి, 30-35 వస్తాయి.
ఇది సెకండ్ కటింగ్ వచ్చేటప్పటికి ఒక 70 నుంచి 80 దాకా వస్తాయి. థర్డ్ కటింగ్ వచ్చేసి 100 and 120 అలా అయిపోతుంది. అంతేనా? ఇంకా పెరుగుతూనే ఉంటాయి, అవుతూనే ఉంటది. మేము 3 feet సీడింగ్ గురించి 3 feet by 3 feet పెట్టాం. ఆల్మోస్ట్ ఫారెస్ట్ ఉన్నట్టు మీరు లోపల వెళ్ళారు. మీకు ఇందులో నుంచి మీకు ఎక్కడ కూడా ఎటు వెళ్ళారు, అంత ఫారెస్ట్ లాగా అయిపోతుంది, జిగ్ అయిపోతుంది బాగా. మీరు ఇట్లా పెట్టుకోరు జనరల్ రైతులు ఎట్లా పెట్టుకోరు? రైతులు 2 by 2 పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు వాళ్ళు కట్ చేసేసుకుంటారు కాబట్టి మేము సీడింగ్ గురించి ఎక్కువ రోజులు ఉంచుతాం కాబట్టి ఈ స్టెమ్ మంచి బలంగా ఉండాలి కాబట్టి మేము ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ చెరుకు గడ అంత ఉంది, మీకు చెరుకు గడ అంత ఉంది, బాగా సైజ్ వస్తుంది. సైజ్ రావాలంటే మేము కొంచెం ఎక్కువ రోజులు ఉంచుతాము, ఎక్కువ డిస్టెన్స్ పెడతాం. జనరల్ గా నాటుకున్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళు నాటుకున్నప్పుడు ఏమన్నా పెద్ద జాగ్రత్తలు ఏం లేవండి, పెద్ద తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. డ్రిప్ వేసుకుంటే బెస్ట్. డ్రిప్ లేదన్నా కూడా మన బోధులు కొట్టేసి బోధులు పక్కన పెట్టుకోవడం బెటర్. సో 2 by 2 2 by 2 ప్రిఫరబుల్ అండి. దానికంటే ముందు ఏమన్నా దాన్ని భూమిని ఎట్లా మనం రెడీగా చేసుకోవాలి? పశువుల పెండ అవి వేసేసి మనం ట్రిల్లర్ కొట్టేసి నీళ్లు పెట్టేసుకోవచ్చు. మీరు సప్లై చేయడం కుట్టి సప్లై చేస్తే జనరల్ గా ఇంచులు కట్ చేసి ఉంటది, లేకపోతే ఎంత ఎట్లా రైతుల రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే మీరు అట్లా వాళ్ళకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేస్తాం. మీకు 1/2 ఇంచ్ నుంచి మీకు 2 inches ఇది కావాలండి కట్ చేసి. సో జనరల్ గా ఇది నార్మల్ కట్ చేసిన తర్వాత ఎంత రోజులు? ఒక 2 to 3 days తర్వాత డ్రై అయిపోతుంది. ఒకవేళ ఏమన్నా డ్రై అయిపోయినా కూడా ఏమో పాడవదు, డ్రై అవుతుంది అంతే, పచ్చితనం ఉంటుంది. సో దాంతో పెద్ద మేజర్ గా సైలేజ్ లాగా ఉంటుంది. సో దానికి కావాలంటే మళ్ళీ కన్వర్ట్ చేసుకోవాలి అంతే. సైలేజ్ ఇది కూడా సైలేజ్ పని చేస్తాను, సైలేజ్ చేసుకోవచ్చు దీన్ని కూడా. దీన్ని నాటుకున్న తర్వాత నుంచి ఒక 3 నెలలకు కటింగ్ వస్తుంది. సో మీరు ఫస్ట్ కటింగ్ 3 నెలలకు వస్తుంది, తర్వాత సెకండ్ కటింగ్ నుంచి ఎవ్రీ 45 days వస్తుంది. సో జనరల్ గడ్డి ఎట్లా డైరెక్ట్ కట్ చేసి ఇస్తామన్నట్టు. సో అది కూడా మొత్తం ఎక్కడికైనా సప్లై ఎక్కడికైనా 3 రూపీస్ ఉంటుంది. 3 rupees. సో స్టెమ్ ఒక స్టెమ్ వచ్చేసి 1 rupee. స్టెమ్ అంటే నార్మల్ ఒక్క కడుపు తీస్తారు, 2 కడుపులు ఇస్తామండి. 2 కడుపులు ఇస్తాం. ఇట్లా ఇస్తారు, ఎట్లా ఇస్తాం. దీన్ని ఎట్లా నాటుకోవాలండి? అంటే ఎట్లా 60 degrees లో ఇట్లా స్లాంట్ గా పెట్టుకోవాలండి. స్లాంట్ గా పెట్టేసుకుని తొందరగా జర్మినేషన్. ఒకటి లోపలికి వెళ్ళి 2 బయట ఉండాలి, 2 వచ్చేస్తాయి. ఓకే, అదే ఇవన్నీ స్టెమ్స్ అండి. ఇవి సీడింగ్ పర్పస్ బాగా పనిచేస్తాను. జనరల్ గా సీడింగ్ పర్పస్ అంటే మనం దీన్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? మనం అంటే మంచి సైజ్ ఉండాలి, తర్వాత ఏజ్ ఉండాలి. అదే అంటే అదే ఏజ్ 5 to 6 months ఉన్నాయితే బాగుంటాయండి. ఇప్పుడు చూసారా మీకు ఆల్మోస్ట్ బాగా లావు కాదు, ఆల్రెడీ వచ్చేస్తాయి మీకు పక్క నుంచి. ఇవన్నీ వచ్చేసి వేళ్ళు ఇదిగోండి, ఇవి ఇక్కడ మొలకలు అక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేస్తా ఉంటాయి. సో ఇది మేజర్ గా వీళ్ళ దగ్గర నుంచి 4G బుల్లెట్ నేపియర్ అయితే గడ్డి 15 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సో మామూలుగా సంవత్సరం అంతా మీ దగ్గర అందుబాటులో ఉంటుంది ఎవ్రీ టైం, ఎప్పుడైనా సమ్మర్ అయినా సరే. సో ఇది ఆ సంవత్సరంలో 365 రోజుల వరకు, అంటే ఒక సంవత్సరం అంతా కూడా కంప్లీట్ గా వీళ్ళ దగ్గర 4G బుల్లెట్ నేపియర్ గ్రాస్ దొరుకుతుంది. ఇది కూడా స్టెమ్స్ రూపంలో కావచ్చు, పచ్చి గడ్డి రూపంలో డైరెక్ట్ గడ్డి కట్ చేసి ఏమన్నా గడ్డి కూడా కట్ చేస్తామని చెప్తున్నారు. దాంతో పాటు ఎవరికైనా కొట్టి ఇవ్వాలన్నా కూడా కొట్టి ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు. సో ఎంత మినిమం క్వాంటిటీ, సో మినిమం క్వాంటిటీ అనేది అయితే ఏం లేదు, తక్కువ క్వాంటిటీ నుంచి అంటే లార్జ్ స్కేల్ అయినా సరే కూడా సప్లై చేస్తారు. సో ట్రాన్స్పోర్ట్ అయితే ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేస్తారు, ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా అని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో అది రైతులు మాట్లాడుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ తోటి ఒకసారి మాట్లాడుకొని కాంటాక్ట్ అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. ఇంకా అడిషనల్ డీటెయిల్స్ మనకు కావాలన్నా కూడా వాళ్ళు ఇస్తారు. వీళ్ళ దగ్గర మేజర్ గా స్టెమ్స్, అలాగే గడ్డి, అలాగే కుట్టి కూడా 3 రకాల ప్రొడక్ట్స్ అయితే వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయి. సో 360 కూడా అందుబాటులో ఉన్నట్టు కూడా శ్రీనివాస్ గారు చెప్తున్నారు.